నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి గల్లీవాలా స్పైసీ గ్రిల్. ఇది మనకి తిరుపతిలో అయితే ఉందన్నమాట. మనకి ఇది అడ్రస్ వచ్చేసి బొంతాలమ్మ గుడి బ్యాక్ సైడే ఉంటుంది. నెక్స్ట్ ఇది టైమింగ్స్ ఏంటి అంటే ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్, 11 PM వరకు ఉంటుంది. ఇది ఇక్కడ చూసారా మనకి కాజు పకోడా అయితే చేస్తున్నారు. చికెన్ పకోడా, కాజు పకోడా ఇక్కడ మెయిన్గా చాలా ఫేమస్ అనమాట. డీప్ ఫ్రైలో మనకి ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తారు. ప్రతి ఒక్కటి మన ముందే ప్రిపేర్ చేస్తారు. మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి చూడండి, ఆయిల్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా గ్రిల్ వచ్చేసి అది కూడా మనము ఆర్డర్ చేసిన తర్వాతే మనకి గ్రిల్ చేసి ఇస్తారనమాట. నిప్పులు ప్రతి ఒక్కటి నిప్పుల పైన వేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఒకటి అది గ్రిల్ సెటప్ చేసుకున్నారు, దాంట్లో కూడా చేసిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ బటర్ అయితే యూజ్ చేస్తున్నారు గ్రిల్కి. మెనూలో కూడా చూడొచ్చు, కాస్ట్ ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పైసీగా చాలా బాగుంటుంది. చూసారా మన ముందే ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేస్తున్నారు. బటరు దీనికైతే బటర్ అయితే యూజ్ చేస్తారు, హెరిటేజ్ బటరు. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మెయిన్గా హెరిటేజ్ బటర్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే రోడ్ సైడ్ కదా, ఏదంటే అది యూస్ చేస్తారేమో అని అనుకుంటారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఇది చూసారా మనకి ఫ్రీగా ఒకరోజు కీర్ ఇస్తారనమాట, ఇంకొక రోజు పాయసము, 2 రకాలు అయితే మనకి ఇస్తారనమాట. అక్కడ మనము ఏది తీసుకున్నా అది ఫ్రీగా అయితే మనకి ఇస్తారు. ప్రాన్స్, ఇంకా ఫిష్, లాలీపాప్స్, జాయింట్స్, ఇంకా వింగ్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు వీడియోలో. జాయింట్స్ కూడా అసలు చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఉన్నాయి. మీకు కాస్ట్ కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్, అంటే మీరు వెళ్ళే పని అయితే అక్కడ కాస్ట్ కూడా చూడొచ్చు. నేను ప్రతి ఒక్కటి ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనము చూపించేది ఒకటి మళ్ళీ వెళ్ళాక అక్కడ ఒకటి ఉంటే మనకి అసలు ఫీలింగ్ ఎలా ఉంటుంది అనమాట, చాలా బ్యాడ్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కటి నీట్గా నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది చూడొచ్చు, ఇదే మనం ఆర్డర్ తీసుకునింది వింగ్స్, మైనస్ ఇంకా గ్రీన్ చట్నీ, ఇంకా ఆనియన్స్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ బ్రాంచ్ ఎంఆర్పల్లిలో అయితే ఉందన్నమాట, హాట్ అండ్ కూల్. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఆ అవుట్లెట్ అయితే నేను పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ అయితే అది నేను పెడతాను, చూడొచ్చు మీరు. నేను ఇదే ఎందుకు పెడుతున్నాను ఈ స్ట్రీట్ ఫుడ్ ఇలాంటివి అంటే, మెయిన్గా స్ట్రీట్ ఫుడ్లోనే మనం ఎక్కువ టేస్ట్ చేస్తాము. పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళి మనము మిడిల్ క్లాస్ వాళ్ళము పెద్ద హోటల్కి వెళ్ళాలన్నా కొద్దిగా కష్టమే కదా ఫ్రెండ్స్. దానికని మనము వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, పెద్ద హోటల్స్లోనే తినాలని. ఇలా చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్డే అయినా మనకి టేస్ట్ సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో నేను అందుకనే ఇలాంటి వీడియోసే పెడుతున్నాను. మీ ఏరియాలో తిరుపతిలో అయినా మీ ఏరియాలో మీకు స్ట్రీట్ ఫుడ్ అయినా బెస్ట్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటే నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. నేనైతే మీకు అది వచ్చి టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే నేను యూట్యూబ్లో అయితే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొద్దిగా అయినా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసారా మన ముందే గ్రిల్ ఎంత బటరు అన్నీ వేసి చేయిస్తారు. కొద్దిసేపు ఒక 10 minutes అయితే పడుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రై అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి చూసారా క్లోజ్ చేసి పెడతారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు జ్యూసీగా ఉంటుంది. పైన అయితే కొద్దిగా మాడినట్లు అనిపిస్తుంది కానీ లోపల చాలా జ్యూసీగా ఉంది. చూసారా ఇదంతా పార్సల్ కూడా చేస్తున్నారు, మనము పార్సల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టేస్ట్ మాత్రము మన తిరుపతి ఏరియాలో ఉన్న ఒకసారి టేస్ట్ చేయండి. మనకి ఫ్రీగా ఒకరోజు పాయసము, ఇంకొక రోజు అయితే కీర్ ఉంటుంది, రోజుకి ఒక్కటి ఉంటుంది అనమాట. మనము ఇది అన్లిమిటెడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.